ఇప్పుడు మనం చదువుకున్న ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు చెబుతున్న మాటలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నా. ఏదైనా వాక్యాన్ని మీరి, అంటే దేవుని వాక్యం ఏదైనా ఒకటి దాన్ని మీరి బోధిస్తే వాడు అల్పుడైపోతాడు. గైకొనకుండా బోధిస్తే అల్పుడవుతాడు. తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు అని యేసయ్య చెప్పారు. ఈ భూమి మీద దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని సన్నిధిలో విశ్వాసాలుగా కొనసాగించబడుతున్న మన జీవితంలో ఒక నిరీక్షణ నిజమైనది. అదేంటంటే మనమందరం ఒకరోజు దేవుని రాజ్యంలో ఆయన సింహాసనం ఎదుట నిలబడతాం. ఆ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు నీవు అల్పుడువా గొప్పవాడువా? ఈ రెండు విషయాలలో ఒక క్లారిటీ ఈ భూమి మీద ఉన్నప్పుడే మనకు కలగాలి. ఆమేన్. ఆధ్యాత్మిక జీవితంలో నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అల్పుడవో గొప్పవాడువో దేవుని వాక్యమే నిర్ణయిస్తుంది. ఎవరు అల్పులు ఎవరు గొప్పవారు అని లేఖనంలో చూస్తే అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3-4 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. దేవుడు ఒక చోట తగ్గించుకున్నవాడు, అల్పుడైన వాడు గొప్పవాడని పరలోక రాజ్యంలో తీర్పు తీర్చబడుతుంది. ప్రకటించేవాడు, బోధించేవాడు, చెప్పేవాడు చెప్తున్న విషయాలను కనుక మీరి బోధిస్తే వాడు అల్పుడైపోతాడు అని చెప్పి, ఒకవేళ గొప్పవాడు అవ్వాలంటే ఏం చేయాలి అని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత యేసయ్యని శిష్యులు అడిగినప్పుడు అప్పుడు యేసయ్య వాళ్ళతో చెప్తున్నాడు, మీలో ఈ చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ దేవుని రాజ్యంలో గొప్పవారు ఎవరు దేవుని రాజ్యంలో అడుగు పెట్టరు అన్నాడు. అంటే చిన్న బిడ్డలతో దేవుడు ఎందుకు పోల్చాడంటే, శారీరకంగా మనం మరలా చిన్నపిల్లల్లాగా మారాలి అని కాదు, కానీ శరీరం పెరుగుతూ ఉన్నప్పుడు, మనుషులం ఎదుగుతూ ఉన్నప్పుడు మన మనసులు చిన్నపిల్లల్లాగా మారిపోవాలి. చిన్నపిల్లల్లో ఉన్న లక్షణాలు చాలా మనం చెప్పుకోవచ్చు, ఇప్పటికే మనం చాలా విన్నాం. కానీ వాటిలో ప్రాముఖ్యమైన ఒక గుణం ఏంటంటే, చిన్నపిల్లలకి ఏది కూడా మనసులో ఉండదు. ఆవేశమైన, ఆశ అయినా, కోపమైనా, బాధైనా, మంచైనా, చెడైనా ఏదైనా ఆ క్షణంలోనే వాళ్ళు వ్యక్తపరుస్తారు, మరుక్షణం దాన్ని మర్చిపోతారు. ఈనాటి క్రైస్తవ దేవుని బిడ్డలకు ఈ వాక్యం సూటిగా అడుగుతున్న ప్రశ్న, చిన్న బిడ్డల వంటి వారైతేనే మీరు దేవుని రాజ్యంలో అడుగు పెడతారని యేసయ్య చెప్పిన మాట నిజంగా మనం చిన్న బిడ్డలమైతే, నీ హృదయంలో ఏదైనా ఒక విషయాన్ని నాటుకొని నీరు పోసి పెంచి పెద్ద చేస్తూ ఉంటే నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు. ఈర్ష్య ద్వేషాలను స్థిరపరచుకున్న, స్వార్థాన్ని అసూయను స్థిరపరచుకున్న, లోకాశల జీవపు డంబాన్ని హృదయంలో ఒక మూల పెట్టుకొని ఉన్న, పెద్దరికాన్ని కోరుకున్న, స్థాయి పెరగాలని ఆశపడుతూ ఉన్నా, నువ్వు చిన్న బిడ్డ వంటి వాడిగా మారితేనే, చిన్న బిడ్డల వంటి వారిగా మారితేనే నువ్వు దేవుని రాజ్యంలో గొప్పవాడు అవుతావు, పరలోక రాజ్యంలో అడుగు పెడతావు. తప్పించి మనసులో ఏదైనా ఒక విషయాన్ని స్థిరపరచుకొని దాని గురించి పదే పదే ఆలోచించుకుంటూ నిన్ను నువ్వు హెచ్చించుకోవడం మొదలు పెడతావో అప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు అన్న సంగతి గుర్తుపట్టాలి. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని మరలా ఒకసారి చదవండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ చాలు. అంటే అప్పటికే పేతురు, యాకోబు, యోహాను, మత్తయి, మార్కు, లూకా వీరు పెద్దవారు, వయసులో, జ్ఞానంలో, అపోస్తలత్వంలో నిలిచిన వారు. ఆ స్థాయిలో ఉన్న వారితో యేసయ్య చెప్తున్నాడు, మారండి, మీరు మార్పు చెందండి, మీ మనసును మార్చుకోండి, మీ హృదయాన్ని మార్చుకోండి,
మీ పద్ధతులు మార్చుకోండి, మీరు తగ్గించుకోండి, మీరు లోబడండి, మీరు విధేయులుగా ఉండండి, దేవుని ఎదుట, వాక్యం ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మారండి అని యేసయ్య అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటంటే, పొరపాటున వాళ్ళు అతిశయించి అధికారాన్ని కోరుకొని సింహాసనాన్ని పోగొట్టుకుంటారేమో, పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారేమో. అందుకే యేసయ్య అంటాడు, మీ హృదయాలు మారండి, మీ మనసులు మార్చుకోండి, మీ పరిస్థితులు మార్చుకోండి. అంత గట్టిగా చెప్తున్న యేసయ్య మీరి మాట్లాడుతున్నాడా, వాక్యానికి లోబడి మాట్లాడుతున్నాడా అని చూస్తే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చదవండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, తన్ను తాను తగ్గించుకొనెను, తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగాలి, ప్రతి నాలుక ఆయనను గొప్ప చేయాలి, హెచ్చించాలి. ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని స్థానములో ఉండి దేవుడు నరుడిగా, నరావతారిగా, నారాయణుడిగా భూమి మీదకి వచ్చి విధేయతను చూపించాడంట. దేవుడు తగ్గించుకున్నాడంట, లోబడ్డాడంట. దేవుని మాటకి, దేవుని వాక్యానికి లోబడ్డాడు, తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడంటే చచ్చిపోవటానికి తగ్గించుకున్నాడు. చనిపోయేది కూడా మామూలు మరణం కాదు, అత్యంత భయంకరమైన, నీచమైన, హేయమైన, శపించబడిన సిలువ మరణానికి తగ్గించుకున్నాడు. కాబట్టి అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆకాశమందైనా, భూమి ఎందైనా, భూమి క్రింద ఏదైనా ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె ప్రతి నాలుక ఆయనను పొగిడేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితంలో మనకున్నటువంటి బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, చదువును బట్టి, తెలివితేటలను బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగాన్ని బట్టో, వ్యాపారాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, కులాన్ని బట్టో, దేనిని బట్టైనా మనం అతిశయించడానికి లేదు. అన్నిటికంటే ఎక్కువ ఉన్న యేసయ్య లోబడిపోయి, విధేయుడైపోయి, పాదాలు కడిగి తగ్గించుకొని నరుల చేత బాప్తిసం పొందినవాడై, నరుల చేత పెంచబడి, నరుల చేత నడిపించబడ్డాడు. అంతగా తగ్గించుకున్నాడు. అధికారం, అహంకారం, గర్వం ఒకవేళ ఏదైనా మన జీవితంలో ఉంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన బలలో చేయి వేసే ముందు, ఆయన రక్త మాంసాల్లో మనం చేయి వేసే ముందు, ఆయన పోలికగా మనం మారున్నట్లుగా, ఆయన ఎలా బ్రతికాడో అలాంటి జీవితం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు హెచ్చించబడతావు. నిన్ను నువ్వు గణపరుచుకొని నిన్ను నువ్వు హెచ్చించుకుంటే అది హెచ్చింపు కాదు. నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడే భూమి క్రింద, భూమి మీద, ఆకాశం ముందు ఎవడైనా నీ ఎదుట మోకాలు ఊనేటట్లుగా చేస్తాడు. ఆమేన్. నిన్ను నువ్వు తగ్గించుకుంటే. ఈరోజు కుటుంబాల్లో మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల్లో మన వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకుందాం. నించున్నప్పుడైనా, మాట్లాడుతున్నప్పుడైనా, కూర్చున్నప్పుడైనా, నడుస్తున్నప్పుడైనా, నలుగురు మధ్యలో ఉన్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా హెచ్చించుకునే మనసు నీకు కలిగిందంటే అది అపవాదికి సంబంధించింది. నలుగురు మధ్యలో నువ్వు తగ్గించుకునే మనసుతో నువ్వు ఎప్పుడైనా ప్రవర్తించావా, పరిశుద్ధాత్మదేవుడు నిన్ను నడిపిస్తున్నాడు అని సంగతి గుర్తుపట్టు. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం. ఆమేన్.
అతిశయించటం వలన, అహంకార మనసు కలగటం వలన, అవిధేయత చూపించటం వలన అది ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. ఎవని అహంకారం, ఎవని గర్వం వారిని తగ్గించేస్తుంది. లోబడని స్వభావం, విధేయత చూపని అనుభవం అది నాశనానికి తీసుకెళ్తుంది, మరుగైపోయేటట్లుగా చేస్తుంది. వినయ మనస్కు గలవాడు ఘనత పొందుతాడు. ఇది వాక్యం, సత్యం. ఆమేన్. మనం విధేయులమైనప్పుడు, వాక్యానికి లోబడుతూ ఉన్నప్పుడు ఆ వాక్యమే మనల్ని ఘనపరుస్తుంది. మనం మాట్లాడే మాటకి, మనం వేసే అడుగుకి, మనం చేసే ప్రయత్నానికి, మనం వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. వినయ మనస్కుడు ఘనత నొందును. దేవుని వాక్యం ప్రకటించిందంటే, సెలవిచ్చిందంటే భూమి ఆకాశాలైన గతించిపోతాయి కానీ పొల్లైనను సొన్నైనను తప్పిపోదట. ఎవని గర్వం వాడిని అణిచేస్తుంది. వినయ మనస్కుడు హెచ్చింపబడతాడు. ఇది మనుషుల వలన కలిగేది కాదు. ఒక మనిషిని దేవుడే హెచ్చించాలి, ఒక మనిషిని దేవుడే ఆశీర్వదించాలి, ఒక మనిషిని దేవుడే స్థిరపరచాలి, ఒక మనిషిని దేవుడే బాగు చేయాలి, ఒక మనిషిని దేవుడే సంతృప్తికరమైన జీవితంలో నడిపించాలి. ఇది దేవుని వలన కలిగేది కానీ మనుష్యుల వలన, మనుష్య ఆలోచనల వలన కలిగేది కాదు. అది మనం తెచ్చుకుంటే వచ్చేది కాదు. ఆ కృప పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఇట్టి విధేయత గలవారమై, ఇట్టి తగ్గించుకునే అనుభవం గలవారమై, వినయ మనస్కు గలవారమై ఆయన బలలో చేయి వేసినప్పుడు ఆయన పునరుద్ధానపు శక్తి, ఆయన ఆరోగ్యము, ఆయన మహిమ మన శరీరంలో నివాసం ఉంటుంది. ఆమేన్. అప్పుడు ఈ శరీరం తేజోమయమైన వెలుగుతో తేజరిల్లుతుంది. ఎప్పుడు తెలుసా? వినయ మనస్కు గలవారమే చేయి వేసినప్పుడు. అందుకే యేసయ్య అంటాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. రెండవది అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఈ వాక్యములలో వాక్యాన్ని మీరి బోధించేవారు, ప్రకటించేవారు అల్పులైపోతారు. వాక్యాన్ని గైకొని ఆ వాక్యం ప్రకారం బ్రతుకుతూ బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడైపోతాడు. దేవుడు ఒక మనిషిని పరలోక రాజ్యంలో హెచ్చించడానికి, పరలోక రాజ్యంలో గొప్ప చేయడానికి మొదటిగా తన్ను తాను తగ్గించుకుంటే, వినయ మనస్కులైతే హెచ్చించబడతారు, పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు అని చెప్తున్నాడు. తర్వాత వాక్యాన్ని గైకొని బోధించాలి. వాక్యాన్ని మీరి కాదు, వాక్యాన్ని గైకొని. యేసయ్యా సంఘము నిండా ఆత్మలు నింపబడాలయ్యా అని మనం ప్రార్థన చేసామనుకో, ఆ మనస్సును హృదయపూర్వకంగా మనం కలిగి ఉండి ప్రార్థన చేస్తే అది మనం గైకొని బోధించినట్లు అవుతుంది. సేవ విస్తరించబడాలయ్యా, సరిహద్దులు విశాలపరచబడాలయ్యా అని ప్రార్థన చేసామనుకో, ఆ వాక్యాన్ని మనం గైకొని, ఆ వాక్యాన్ని మనం అంగీకరించి ప్రార్థన చేస్తే ఆ వాక్యాన్ని మనం గైకొని బోధించినట్లు అవుతుంది. అప్పుడు మనం హెచ్చించబడతాం, పరలోక రాజ్యంలో గొప్ప చేయబడతాం. ఒక మనిషి స్వస్థత కొరకు ప్రార్థన చేసినప్పుడు కానీ, ఒక మనిషి ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేసినప్పుడు కానీ, ఒక మనిషిని ఆధ్యాత్మికంగా స్థిరపరచాలనో, బలపరచాలనో, దేవుని సందుకు నడిపించాలనో, లేకపోతే ఒక మనిషిని రక్షణలోనికి తీసుకురావాలనో, ఎవరైనా సహోదరులతో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు వారికి చెబుతున్న ఈ సత్య సువార్తలో ఏదైనా ఒక మాట నువ్వు వారికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని జీవితంలో గైకొంటున్నావా, ఆ వాక్యాన్ని మీరుతున్నావా, దానిని పరీక్షించుకొని మాట్లాడినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. దినదినము దేవుని మందిరంలో ఉండటం ఆశీర్వాదం అని మనం చెప్పి మనమే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసామనుకో, మనం మీరి బోధించిన వారమా, గైకొని బోధించిన వారమా? దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉండటం ఆశీర్వాదం. మనం ఇతరులకు బోధించామనుకో, మనం మీరి బోధించిన వారమా, వాక్యాన్ని గైకొని బోధించిన వారమా? దేవుని సన్నిధిని విలువైనదని, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదని, ఆయన సన్నిధిలో గడిపిన వారు నూతన బలాన్ని పొందుతారని మనం ప్రకటిస్తున్నప్పుడు ఈ అనుభవాలు మన జీవితంలో అనుభవించి గైకొని వేరొకరికి బోధించాలి, ప్రకటించాలి. ఆ అనుభవాలు నీ జీవితంలో ఎప్పుడు వస్తాయో నువ్వు గొప్పవాడి వేస్తున్నామల్లో నువ్వు హెచ్చించబడతావు. మీరి బోధిస్తే అల్పుడవే.
ఏమాత్రం ఇహమందైనా పరమందైనా అల్పమైన జీవితంలోనే మనం కొనసాగించబడతాం తప్ప హెచ్చించబడం. ఎంతమంది ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలున్నా, నీ జీవితంలో ఈ అనుభవాన్ని సరి చేసుకోలేకపోతే, ఎన్ని బలారాధనలో చేయి వేసినా, దేవునికి నువ్వు ఎంత దగ్గరగా ఉంటున్నావని భ్రమపడుతున్నా, వ్యక్తిగత జీవితాన్ని ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని, నువ్వు దేవుని వాక్యాన్ని మీరి బోధిస్తున్నావో, మీరి అనుసరిస్తున్నావో, మీరి ప్రకటిస్తున్నావో, లేకపోతే గైకొని దేవుని వాక్యాన్ని అంగీకరించి నిజమే ఈ వాక్యానుసారంగానే నేను ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే పరీక్షించుకొని నువ్వు అడుగులు వేస్తావో అప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. లోకంలో గొప్పవాడు అవుతావు, కుటుంబంలో గొప్పవాడు అవుతావు, సంఘంలో గొప్పవాడు అవుతావు, సమాజంలో గొప్పవాడు అవుతావు. ఒకవేళ దేవుని వాక్యాన్ని మీరి, వాక్యం అంతే ఉంటుంది, వాక్యం అట్లాగే చెప్తారులే, ఇంత కఠినంగా మనం ఎక్కడ చేయగలుగుతాంలేని వాక్యం విషయంలో రాజీ పడిపోయావా, నువ్వు అల్పుడు అయిపోతావు. మనుషుల వల్ల హెచ్చించబడాలని, మనుషుల వల్ల గొప్ప చేయబడాలని, మనుషుల మధ్యలో ఘనత పొందాలని నువ్వు ఆశిస్తే అది అల్పమైంది, కొద్ది రోజులే ఉంటుంది. నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నిన్ను గొప్ప చేయటం మొదలు పెడితే ప్రపంచం నీ వైపు చూస్తుంది యేసునామములో. ఆమె అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన సంఘంతో ఈ మాట అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. ఆమె చూడండి, దేవుని సంఘం కొరకు పరితంపించిపోతున్నటువంటి ఒక దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, గాలికి కొట్టినట్లుగా వాళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు చెప్పిన మాటలకి ప్రతిదానికి తల ఊపి అటు ఇటు కొట్టబడుట కంటే, నేను ప్రకటించి అనేకుల్ని బాగు చేసి అనేకుల్ని సత్యములో నిలబెట్టి, ఒకవేళ నేనేమైనా భ్రష్టున్నైపోతానేమోనని ఆయన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడంట. ఈ మర్మం ఏంటంటే, ఈ మాటలో మనసు పాడవటానికి శరీరం కారణమవుతుంది, హృదయం తప్పిపోవడానికి, ఆలోచన తప్పిపోవడానికి శరీరం కారణమవుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు భ్రష్టుడైపోకుండా ఆధ్యాత్మిక జీవితంలో స్థిరమైన వాడుగా ఉండునట్లుగా తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడంట. మోకాళ్ళతో, ఉపవాసాలతో, రాత్రంతా ప్రభు సన్నిధిలో గడిపి నిద్రలేని అనుభవాలతో శరీరాన్ని నల్లగొట్టుకున్నాడంట. నీ మనసు ఎప్పుడైనా అటు ఇటు గాలికి కొట్టుకున్న పొట్టులాగా లేచినప్పుడు శరీరాన్ని ఈ రోజు నల్లగొట్టావా? పరిశుద్ధుడివై పరిశుద్ధురాలువై ప్రభు బలలో చేయి వేయాలని నీ కొరకు దేవుడు త్యాగం చేసిన ఆ త్యాగానికి ప్రతిగా భ్రష్టత్వంలో నుంచి బయటికి రావాలని ఏ క్షణమైనా ఈ వాక్యాన్ని ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారైనా, ఈ మాటలు వింటున్న మీరైనా, ఏ క్షణమైనా నాకు భ్రష్టత్వం వచ్చిద్దేమోనని శరీరాన్ని నలగొట్టుకున్న అనుభవం నీ జీవితంలో ఒక్క క్షణమైనా ఉందా? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం అవునని చెప్పగలిగితే నువ్వు దేవుని సింహాసనానికి వారసుడివే. ఒక క్షణం కూడా నీ శరీరాన్ని ఎప్పుడు నల్లగొట్టలేదా? నువ్వు భ్రష్టుడే బతుకుతున్నావు, భ్రష్టురాలువే బ్రతుకుతున్నావు. ఇది సత్యం. దేవుని కొరకు త్యాగం కలిగిన పౌలు అనేకులకు ప్రకటించి, అనేకులకు బోధించి, అనేకమైన ప్రార్థనలు చేసి, అనేకమైన వాక్యాలు ఉపదేశించిన తర్వాత అటు ఇటు కొట్టే ఏదైనా మాట నా చెవులో పడితే నేను భ్రష్టునైపోతానేమోనని శరీరాన్ని నల్లగొట్టుకున్నాడంట. ఈ రోజున ఎవరు ఏ మాట మాట్లాడినా ఆ మాటలకి నువ్వు కదిలిపోతున్నావంటే నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావనే సంగతి గుర్తుపెట్టుకోప్పుడు దేవుని బిడ్డ. వాక్యం ఎదుట మనల్ని పరీక్షించుకొని ఎప్పుడు విధేయులమై దేవునికి లోబడుతూ శరీరాన్ని నల్లగొట్టుకుంటూ మనస్సాక్షిని శుద్ధి చేసుకొని దేవుని సందులో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవునికి లోబడి విధేయురాలువై ఆయన పాదాల దగ్గర నువ్వు గడపగలిగితే నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. ఆయన గొప్ప చేయకుండా, ఆయన హెచ్చించకుండా, ఆయన ఆశీర్వదించకుండా
నిన్ను చూసినప్పుడు రాజులకు కనికరం కలుగుతుంది, అధికారులకు కనికరం కలుగుతుంది, ఆప్తులకు కనికరం కలుగుతుంది, దయపడుతుంది నిన్ను చూడగానే. అట్లాగూ దేవుడు చేస్తాడు. అలాగా విరోధమైన మనసు నీ మీద ఎవరికి రాదు. దేవుడు అలా చేస్తాడు. మనకు మనంగా ఒకవేళ ప్రయత్నం చేస్తే అది మనల్ని అల్పుల్ని చేస్తుంది. అందుకని దేవుని వాక్యాన్ని నువ్వు గైకొని బోధిస్తున్నావో, గైకొని నడుస్తున్నావో, అంగీకరించి ఈ ప్రయాణం కొనసాగిస్తున్నావో, లేదా ఒకవేళ అటు ఇటు కొట్టుకొని పోయే పొట్టులాంటి ఉపదేశాలు మాటలకి నువ్వు లోబడిపోయి నీ శరీరాన్ని భ్రష్టత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నావో పరీక్షించుకోవాల్సిన రాత్రి ఇది. ఎందుకంటే ఆయన రాకడ దినాలు సమీపమై ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు దేవుని రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలనుకుంటే విధేయుడు వైపు ఆయన పాద సన్నిధిలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చివరిగా మరొక మాట చెప్పి నేను మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక గొప్ప మర్మం యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు. భూమి మీద స్త్రీలైనా పురుషులైనా ఒక్క ఆదాము అవ్వ వీళ్ళిద్దరు తప్పించి యేసుక్రీస్తు కూడా స్త్రీ గర్భం నుంచే జన్మించాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పిన మాట ఏంటంటే, స్త్రీలు కనిన నరులలో యోహాను కంటే గొప్పవాడు లేడు, కానీ పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడంట. అంటే భూమి మీద ఆయన కంటే ఇంక గొప్పవాడు ఎవరు లేడు. ఎంత చదువు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత మేధస్సు ఉన్నా, ఎంత డబ్బున్నా అతని కంటే గొప్పవాడు కాడు. కానీ పరలోక రాజ్యం నిమిత్తమై అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అవుతాడండి. అంటే పరలోక రాజ్యంలో అల్పుడంటే, ఒకవేళ నువ్వు పరలోక రాజ్యంలో కనుక అడుగు పెట్టగలిగితే, ఆ పరలోక రాజ్యంలో నువ్వు చివరి స్థలంలో ఉండగలిగినా సరే నువ్వు యోహాను కంటే గొప్పవాడు అవుతావు. ఎట్లా యోహాను కంటే గొప్పవాడు అవుతావు అంటే, దేవుని రాజ్యంలో అడుగు పెట్టడమే ఒక గొప్ప భాగ్యం. ఒకసారి యేసు ప్రభు అనేక జన సమూహముల మధ్యలో నిలబడి ఇలా చెప్తాడు, దేవుని రాజ్యం సమీపించింది. ఆ దేవుని రాజ్యం సమీపించటం ఇక్కడున్న మీలో అనేకులు చూస్తారు, అంతవరకు ఎవరు చనిపోరు అంటాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆమేన్. మరియు ఆయన ఇక్కడున్న మీలో కొందరు దేవుని రాజ్యము దిగివచ్చు వరకు మరణమును రుచి చూడరని నిశ్చయంగా చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చే వరకు వాళ్ళు ఎవరు చనిపోరు అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా అని మనం అడిగితే, ఇంకా ఆయన రాజ్యం కొరకే కదా మనం ఎదురు చూస్తున్నాం, ఆయన రాజ్యం రావాలనే కదా మనం ఆశపడుతున్నాం అని మనం అనుకుంటాం. కానీ దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యంలో అల్పుడు ఎవరు అని వాక్యంలో చూస్తే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యం అంటే ఏంటో చెప్తాడు. భోజనము పానము కాదు గాని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మయందలి ఆనందమే దేవుని రాజ్యం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుండి నిశ్చయముగా దిగి వచ్చే వరకు మీలో రుచి చూడను మరణమును అని దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు పరలోక రాజ్యములో మనం అడుగు పెట్టాలి అంటే పరిశుద్ధాత్మలో అడుగులు పెట్టాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేని వాడికి పరలోక రాజ్యం లేదు. ఒకవేళ నరకం తప్పించుకుంటాడేమో,
ఇది దేవుని రాజ్యాన్ని గురించిన మర్మం. ఇది పరిశుద్ధాత్మ యందలి ఆనందమే దేవుని రాజ్యం. అన్నపానాలు కాదు దేవుని రాజ్యం అంటే. వెండి బంగారాలు, పట్టు వస్త్రాలు, ధనధాన్యాలు, అధికారాలు, సింహాసనాలు, ఘనతలు ఇవి కాదు దేవుని రాజ్యం. పరిశుద్ధాత్మ యందలి ఆనందమే దేవుని రాజ్యం. ఆ ఆత్మలో ఆనందిస్తున్న వారిని లోకానికి వెర్రితనంగా కనపడుతుంది, హేళనగా కనపడుతుంది, అవమానంగా కనపడుతుంది. ఆత్మలో ఆనందిస్తున్న వారిని చూస్తే పిచ్చి పట్టిందని ఎగతాళి చేసేవారు లేకపోలేదు. ఆ రోజు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము అందరూ విభ్రాంతి నుండి వారికి ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక, ఈ గోళేంద్ర నాయన ఈ చప్పట్లు కొట్టడం ఏంది, ఇది ఏమోగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారంట. పరిశుద్ధాత్మ యందలి ఆనందము అన్ని జనులకు అపహాస్యంగా కనపడుతుంది, దేవుని ఎరుగని వారికి అమాయకంగా కనపడుతుంది. కానీ నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తేనే దేవుని రాజ్యంలో అడుగు పెడతావు. యేసయ్య ఆ రోజు ఏమన్నాడు? దేవుని రాజ్యము బలముగా మీ మధ్యకు దిగి వచ్చుట మీలో చూస్తారు, మరణమును రుచి చూడరు దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చే వరకు. ఎస్, ఆ రోజు పౌలు, పేతురు, యాకోబు, యోహాను, మత్తయి, మార్కు, లూకా వారందరూ యేసుతో ఉన్నారు. వారు మేడగది మీదకి వెళ్ళారు, దేవుని రాజ్యము దిగి వచ్చుట చూశారు, అందులో పాలిభాగస్తులు అయ్యారు. దేవుడు చెప్పిన మాట సత్యం నెరవేరింది. దాంట్లో మనం కూడా ఆ దేవుని రాజ్యంలో మనం అడుగు పెట్టాలండి, పరిశుద్ధాత్మలో అడుగు పెట్టాలి. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మలో పాలిభాగస్తులం అయితే దేవుని రాజ్యంలో అల్పులమైన యోహాను కంటే గొప్పవారమే. హల్లెలూయా. అందుకే ఆ దేవుని రాజ్యం కొరకు, ఆ పరిశుద్ధాత్మ కొరకు మనల్ని మనం తగ్గించుకునే అనుభవంలోకి రావాలంట. ఎప్పుడైతే ఈ దేవుని రాజ్యంలో నువ్వు ఉంటావో, ఈ దేవుని రాజ్యంలో అడుగు పెడతావో, వారికి ఉన్న అనుభవం ఏంటంటే ఆ దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన వారికి ఇప్పుడు ఆ 2వ అధ్యాయంలో వారందరూ క్రొత్త భాషలు మాట్లాడుతున్నప్పుడు వీరు మద్యము తాగారని హేళన చేశారు కదా. వాళ్ళతో పేతురు ఏం చెప్పాడంటే 42వ వచనంలో, అదుగో దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన వీరికి పేతురు చెప్తున్న మాట, వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు. ఆమేన్. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని రాజ్యంలో అడుగు పెట్టాను అనుకున్న వారు, అపోస్తుడు చెప్తున్నటువంటి మాట, దేవుని రాజ్యంలో అడుగు పెట్టాను నువ్వు అనుకున్నావు కదా, నీకు ఆ సహవాసం ఉండాలి, ఆ రొట్టె విరిచే అనుభవం ఉండాలి, ఆ ప్రార్థన అనుభవం ఉండాలి. ఇవి లేకుండా 1 కోటి రూపాయలు మందిరానికి ఇచ్చిన, 1 కోటి రాగాలు తీసి పాటలు పాడినా, ప్రవచన వరాలు కానీ, కృపా వరాలు కానీ, తలాంతులు కానీ, జ్ఞానం కానీ, వరాలు కానీ ఎన్ని పొందినా బూడిదలు పోసిన పన్నీరే, చచ్చిన ఈగ పడిన అత్తరు వంటి జీవితం అది. ఎందుకు పనికిరాదు. పరిశుద్ధాత్మలో అడుగుపెట్టిన నీవు, దేవుని రాజ్యంలో అడుగుపెట్టిన నీవు మరణం వరకు సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో ఎడతెగగా ఉండాలి. ఆ సహవాసం నీకు తెగిపోయిందా, సహవాసం దూరమైందా, ప్రార్థన అనుభవం మిస్ అయిపోయిందా, నువ్వు దేవుని రాజ్యంలో కొట్టివేయబడుతున్నావు, తొలగిపోతున్నావు, తప్పిపోతున్నావు అని అర్థం. క్రైస్తవం అంటే ఏదో బాప్తిసం తీసుకొని రొట్టె తిని ద్రాక్షారసం తాగి చిల్లర మార్చి సందా వేసి, ఏదో దేవుడు ఆశీర్వదించినప్పుడు పాస్టర్ గారిని పిలిచి భోజనం పెట్టి, లేకపోతే నీకు కలిగినప్పుడు, నీకున్నదప్పుడు నలుగురికి ఏదో దేవుని మాటలు చెప్పి నీ పని ముగించుకోవటం కాదు. ఇది సహవాసం, ఎడతెగని అనుభవం. హల్లెలూయా. ఇందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. పదకొండవ వచనం చదువు. మనమందరం ఈ దేవుని రాజ్యాన్ని గురించినటువంటి విశ్వాస విషయంలో
దేవుని కుమారుని గురించినటువంటి ఆ జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణమగే అగు వరకు, అనగా దేవునికి కలిగినటువంటి ఆ సంపూర్ణత మనకు కూడా కలిగే వరకు, సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. ఈ మాట జాగ్రత్తగా వినండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం తీసిపెట్టండి. ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఆయనకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు, ఆయన పోలిక, ఆయన రూపం, ఆయన మహిమ, ఆయన శక్తి, ఆయన విధేయత, ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రత, ఆయన సాత్వికం, ఆయన దీనత్వం, ఆయన యథార్థత, ఆయన నమ్మకత్వం, ఆయన వలె మనము మారునంత వరకు. ఇప్పుడు ఆ రెండవ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. అంతవరకు, క్రీస్తుతో కూడా మనము సమానమగు వరకు మీ పిలుపును, మీ ఏర్పాటును, మీ బాప్తిస్మమును, మీ అభిషేకమును, మీ ప్రార్థనను, మీ భక్తిని, మీ సహవాసాన్ని, మీ రొట్టె విరిచే అనుభవాన్ని, మీ ప్రార్థన జీవితాన్ని, మీ అపోస్తుల సహవాసాన్ని ఏం చేయాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే మధ్యన పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అది నిర్లక్ష్యంతో కానీ, అహంకారంతో కానీ, గర్వంతో కానీ, బుద్ధిహీనతతో కానీ, అవిధేయతతో కానీ, దేని వలనైనా నీకు కలిగిన ఆ సంపూర్ణత, దేవుని ఆ రక్షణ అనుభవాన్ని నువ్వు పోగొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. అందుకే వాక్యం అంటుంది, నీకు ఆ సంపూర్ణత కలిగే వరకు జాగ్రత్త కలిగి ఉందుముగాక. ఇలా ఎప్పుడైతే మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని పసిపిల్లల వల్ల తగ్గించుకొని పాతవన్నీ మర్చిపోయి నూతనమైన వాటి వైపు అడుగులు వేస్తూ దేవుని రాజ్యాన్ని మనోనేత్రాలతో చూస్తూ మనం ముందుకు వెళ్తామో, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నీతిగలవారు, నీతిగల జనము ప్రవేశించినట్లుగా ఆయన గుమ్మాలు తెరుచుకుంటాయి. హల్లెలూయా. అలా తెరుచుకోవాలి అంటే మనలో ఉన్న అపవిత్రమైన కార్యాలు విడిచిపెట్టాలి, అపవిత్రమైన పరిస్థితులు విడిచిపెట్టాలి, అయోగ్యమైనవి, దేవునికి విరోధమైన ఏమున్నాయో వాటన్నిటిని మనం విడిచిపెట్టి ఎప్పటికప్పుడు సరిచేసుకొని పవిత్రపరుచుకొని దేవుని వాక్యాన్ని గైకొంటున్నామా లేదా, తగ్గింపు జీవితం కలిగి ఉన్నామా లేదా, పవిత్రపరుచుకుంటున్నామా లేదా. ఈ లోక ఆశలు మనల్ని ఆకర్షిస్తాయి, మనల్ని ప్రేరేపిస్తాయి. శరీరముని నీ మనస్సును పాడు చేస్తుంది, భ్రష్టత్వంలోకి నడిపేస్తుంది. నీ శరీరాన్ని నువ్వు నల్లగొట్టుకొని దేవునికి విధేయుడువై, నీకు ఇచ్చిన సహవాసం, నీకు ఇచ్చిన భక్తి, నీకు ఇచ్చిన రక్షణ, నిన్ను పిలిచిన పిలుపు, నేను ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటును నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని నీతిగల జనముగా నువ్వు ప్రవేశిస్తే కనీసం నువ్వు పరలోక రాజ్యంలో అల్పుడు అయినా యోహాను కంటే గొప్పవాడు అవుతావు, యోహాను కంటే గొప్పవారు అవుతారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో ఎంతసేపు ఆశీర్వాదం గురించి, హెచ్చింపు గురించి, ఘనత గురించి, లోకాన్ని జయించే గురించి మాట్లాడుకుంటున్న క్రైస్తవ జనమ, విధేయుడువై దేవుని సింహాసనానికి వారసుడువై ఆయన పోనీకలోనికి రావాలనే ఆ సంకల్పం నీలో నెరవేరాలని పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకొని, మనస్సాక్షిని బాగు చేసుకొని, దేవుని రక్త మాంసాలలో చేయి వేసి ఆయన పోలికల, ఆయన స్వరూపంలోనికి మారి ఆ సింహాసనానికి చేరుతావో, ఒకవేళ అటు ఇటు గాలికి కొట్టే రెల్లు వంటి మాటలకు నువ్వు లోబడి నీ మనసును పాడు చేసుకొని భ్రష్టమైన మార్గంలో సంచరిస్తావో, దేవుడు నీ ఎదుట 2 మార్గాలు ఉంచాడు. తగ్గించుకొని గైకొని ఆయన సింహాసనమా, అవిధేయుడు, అహంకారవాడివై, ఘనహీనమై అల్పుడవుతావా?
గొప్పవాడు అవుతావా? తేల్చుకోవాల్సింది నీవే. ఒక క్షణం కళ్ళు మూసుకొని తలలు వంచి మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ ఒక క్షణం అలాగే తలలు ఉంచి కళ్ళు మూసుకోండి. ఒక చిన్న ప్రార్థన